ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ రాజీనామా తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, జనసేన నుంచి గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలను సాల్వా కప్పి సన్మానించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతేకాకుండా మంగళగిరి ఆఫీసులో తన ఫామ్ హౌస్లో పండినటువంటి కూరగాయలను బొకేల రూపంలో తయారు చేసి ప్రతి ఒక్కరికి కానుక అందించారు. అయితే ఇక ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జనసేన అధినేతలు పవన్ కళ్యాణ్ను సాల్వా కప్పి సన్మానించారు. అంతేకాకుండా కూరగాయల బొకేలను ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అతనిని ఒకే ప్రశ్న అడుగుతున్నారట. మీరు పోటీ చేసిన ప్రతి ఒక్క సీటు ఎలా గెలిచారని అందరూ అడుగుతూ షాక్ అవుతున్నారట. ఇక ఈ విషయం మీద తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీరు పోటీ చేసిన అన్ని సీట్లు ఎలా గెలిచారని ప్రశ్నిస్తున్నారు. నేను రీసెంట్గా జరిగిన ముఖేష్ అంబానీ ఇంట్లో వివాహానికి హాజరయ్యాను. అక్కడ కూడా ప్రతి ఒక్కరు నన్ను ఇదే ప్రశ్న అడిగారు. ప్రతి ఒక్కరూ అంబానీ వ్యవహారాన్ని చూసి షాక్ అవుతుంటే అంబానీ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి 100% సీట్లు ఎలా గెలిచారు అని అడుగుతున్నారట. దీంతో పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడట. ఇక ఈ పార్టీలో విజయాన్ని సాధించడానికి జనసేన అధినేతలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను పడిన కష్టాలు, దెబ్బలు, అవమానాలు మరెవరైనా పడి ఉంటే ఒక వారం రోజులు కూడా నడిపేవారని అనిపించింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఓడిపోవగానే అసెంబ్లీలో కూడా ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతేకాకుండా కొంతమంది ముఖ్య నేతలు అయితే మళ్ళీ రాజీనామా చేసి 100 సీట్లకి మళ్ళీ పోటీ చేయాలని సలహా ఇచ్చారట. చూసారుగా ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.